హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఎయిర్టెల్ DTH ఛానల్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ప్లే స్టోర్ నుంచి. దాని తర్వాత మీ మొబైల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని అదేవిధంగా మీ DTH నెంబర్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఎయిర్టెల్ యాప్లో వస్తుంది. అందులో మీ DTH సెలెక్ట్ చేసుకొని ఛానల్ యాడ్ అండ్ రిమూవ్లో వెళ్ళినట్లయితే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ విధంగా ఇందులో మీకు కావాల్సిన ఛానల్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఛానల్స్ యాడ్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. ఇందులో మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం, అట్లీస్ట్ ఏ ఛానల్స్ అయినా ఆ ఛానల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఛానల్ మీద యాడ్ అయితే యాడ్, రిమూవ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా రిమూవ్ చేసినట్లయితే ఇలా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. లేదా కావాలంటే దాన్ని యాడ్ అని చేసుకోవచ్చు. ఇలా టోటల్ సమ్మరీ మీరు చూసుకోవచ్చు. మీ టోటల్ మంత్లీ రెంటల్ ఎంత అనేది డీటెయిల్స్ ఇందులో సమ్మరీలో చూపిస్తుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.